ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. 2025వ సంవత్సర కాలములో మరి నవంబర్ మాసములో 5వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మనమందరము కూడా దేవుని యొక్క మందిరములో ఆరాధనలో పాలుపంపులు పొంది పగటి వేళంతా కూడా మరి దేవుని యొక్క సముఖములో మనము మందిరములో ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలుపంపులు పొందుతూ ఉన్న దేవుని బిడ్డలందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, మీ కుటుంబీకులందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా మరి అందరూ బాగున్నారని మరి నేను ప్రేమతో నమ్ముతున్నాను. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్కూల్కి కాలేజీలకు వెళుతున్నారు. చాలామంది ఉద్యోగస్తులు అలాగే మరి పొలము పనులకు వెళుతున్న వారిని బట్టి కూడా మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ దినాన ఆరాధన కార్యక్రమంలో మనం అందరం పాలుపంపులు పొందుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుని తర్వాత ఒక చక్కటి పాట పాడుకుంటూ ప్రభువుని మహిమపరుస్తూ తర్వాత ఈ దినాన దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించుకొని మన కార్యక్రమంలో మనం అందరం పాలుపంపులు పొందుకుందాం. మరి ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి నాదొక చిన్న విన్నపం. మరి ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా నీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించి నడిపించండి. యేసయ్యా నీకు వందనాలు. దయ చూపించి బలపరిచి నడిపించి సహాయం చేయండి ప్రభువా. ఈ దినం పాటల్లో, ప్రార్థనలో, వాక్య భాగంలో మీరుండి నడిపించి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన
నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి వేళ బైబిల్లో చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రాత్రి ఎందుకు ఈ వాక్యాన్ని నేను చెప్తున్నానంటే, చాలా సంఘాల్లో, చాలా క్రైస్తవ విశ్వాసుల్లో మరి సంఘాన్ని గురించి కానీ దైవజనుల గురించి కానీ చాలామంది తెలుసు మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, చాలామంది విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ప్రస్తుతం ప్రభు యొక్క రాకడ సమయం అవుతుంది కనుక ఈ రాకడ సమయాల్లో ప్రస్తుత ఈ చివరి దినాల్లో ఇది బాగా విరోధంగా మాట్లాడడం చాలా ఎక్కువగా కనపడుతున్నారు. కనుక రాత్రి వేళ విరోధముగా మాట్లాడడం ద్వారా మరి మనం ఎంత కీడును కొని తెచ్చుకుంటున్నామో అన్నది ఈ రాత్రి కొన్ని మాటలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువు చెప్పాడు, ఎందుకంటే చేతనైతే మెదలకుండా ఉండాలి కానీ విరోధంగా మాట్లాడకూడదు. కనుక రాత్రి వేళ ఎక్కడ చూస్తున్నా ప్రస్తుత ఏ గ్రామం, ఎక్కడ ఏ సంఘాన్ని చూసినా విరోధంగా మాట్లాడే ఈ తలంతు ఎక్కువైపోయింది. కనుక దేవునికి విరోధంగా మాట్లాడడం, సంఘాన్ని గురించి, సేవకుల గురించి విరోధంగా మాట్లాడడం ద్వారా మనం ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటామో అన్నది బైబిల్లో కొన్ని విషయాలు రాత్రి వేళ మనం ధ్యానించుకుందాం. మరి మొట్టమొదటిగా సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం దగ్గర నుంచి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసింది. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిది. భూమి వారిని మింగివేసింది. వారు సమాజములో ఉండకుండా నశించింది. వారి చుట్టూనున్న ఇజ్రాయేల్ అందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొనుచు పారిపోయింది. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ద్రోమార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్ మాటలు కనబడుతున్నాయి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా, అలాగే దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారానికి వ్యతిరేకంగా, మోషేకి, అహరోనుకి, మిరియాముకి వ్యతిరేకంగా మరి ఒక ముగ్గురు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధ గ్రంథములో కోరాహు, అలాగే పరిశుద్ధ గ్రంథములో అబీరాము, పరిశుద్ధ గ్రంథములో తర్వాత దేవుని యొక్క వాక్య భాగములో చదువుతున్నప్పుడు, ఎందుకంటే కోరాహు, దాతాను, అబీరాము వీళ్ళు ముగ్గురు కూడా దేవునికి వ్యతిరేకంగా నిలిచిన వారు. ఎందుకంటే మోషేయేనా, మరి అహరోనేనా, మిరియామేనా అన్న మాట్లాడిన మాటలు కూడా బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక ఈ దినాన పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో విరోధంగా తయారైన వారు ఈ కోరాహు, దాతాను, అబీరాము, వాళ్ళతో కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు కూడా కొంతమంది వ్యతిరేకంగా బయలుదేరి
ఒక సందర్భంలో బైబిల్ ఏమంటున్నారు తెలుసా? అహరోను ఎవడో, మోషే ఎవడో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అంటే ఆలోచన చేయాలి. కనుక దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియమైన సహోదరులు. దేవునికి విరోధంగా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక ఈ రాత్రి వేళ మరి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు దేవుడు ఊరుకోలేదు. భూమి నెరవేర్చి కోరాహు సంతతిని, దాతాను, అభిరాము, ఇంకా వీళ్ళతో పాటు పాలు పంపులు పొందిన ప్రతి వారు కూడా ఇంచుమించుగా చాలామంది వీళ్ళు చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది చనిపోయారంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతమంది వాళ్ళు చనిపోయారంటే 14,700 మంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు వెనకాలన్న జనసమూహం కూడా ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళారు, కానీ దేవుని మహిమ వాళ్ళకి కనబడలేదని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఎందుకంటే ఇలాంటి వారు సమాజంలో లేరా, సంఘాల్లో లేరా అంటే ఉన్నారు బైబిల్లో. ఎందుకంటే 49వ వచనాన్ని చదువుతున్నాను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత వాళ్ళు చచ్చిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా లేచిన వారు. తెగులు చేత 14,700 మంది చనిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, అంచేత సాధ్యమైనంత మట్టుకు సంఘానికి, సేవకునికి, దేవుని పనికి సహకరించాలి, కానీ ఏమాత్రం కూడా పాడు చేయకూడదు. పత్రికలో చెప్తున్నాడు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, కోరాహు, దాతాను, అభిరాము వీళ్ళు ముగ్గురు కూడా మోషే, అహరోను, మిరియాము మీద తిరుగుబాటు చేసి కొంతమందిని లేవనెత్తి, ఎందుకంటే తిరుగుబాటు స్వభావం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా 14,700 మంది వాళ్ళు చంపబడినట్టు, తెగులు చేత చంపబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మరి అహరోను పెద్దవాడు, మిరియాము రెండో ఆవిడ, 3 మోషే. ఎందుకంటే మోషే కూడా మరి వివాహం చేసుకున్నప్పుడు మరి అహరోను, మిరియాము కూడా, మిరియాము మరి మోషే మీద సనిగినట్టుగా, విరోధముగా ప్రవర్తించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అప్పుడు మిరియాముకి హిమము లాంటి కుష్ఠరోగం చేత దేవుడు మొత్తినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే సొంత వాళ్ళు. ఎందుకంటే మిరియాము మోషేకి అక్క. అలాంటి అక్క మోషే వివాహాన్ని బట్టి, ఎందుకంటే సనిగినప్పుడు మిరియాముకి తెల్లటి కుష్ఠరోగంతో బాధపడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంచేత దేవుని సేవకుల మీద, సంఘం మీద ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే విరోధంగా మనం చేయకూడదు. అలా చేస్తే మిరియాము ప్రవక్తే, కానీ దేవుని సేవకుని మీద, నాయకుడి మీద విరోధంగా మాట్లాడితే వెంటనే కుష్ఠరోగం కలిగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడలారా, అంచేత విరోధంగా మనం ఏమాత్రం కూడా చేయకూడదు. సంఖ్యాకాండంలో కూడా బైబిల్లో చక్కటి మాట కనపడుతూ ఉంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను,
యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినిహాసు ఇజ్రాయేలు హిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేశారంటే నమస్కరించారు. అట్లు ఇజ్రాయేలు బయలు పేరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపం రగులు కొనునని బైబిల్లో చెప్తున్నాడు. ఇక్కడ అహరోను మనవడు, ఎందుకంటే ఫినిహాసు, అలాగే పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ఎలియాజరు వీళ్ళందరూ కూడా మోయాబు స్త్రీలతోటి కలిసి పూజలు చేసి వాళ్ళతో వ్యభిచారం చేసి, ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఎందుకంటే అటువంటి వారిని దేవుడు క్షమించలేదు. ఎందుకంటే దేవునికి విరోధముగా వారు పాపం చేస్తారు కనుక దేవుడు వెంటనే వాళ్ళని మొత్తినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంతమంది చనిపోయారంటే మరి ఆ సమయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనములో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చనిపోయారు తెలుసా? 24,000 మంది వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడం ద్వారా, ఎందుకంటే దేవునికి విరోధంగా పాపం చేయడం ద్వారా దేవుడు ఊరుకోలేదు. ఎందుకంటే 24,000 మందిని చంపేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, మరొక సంగతి చెప్తున్నాను. దావీదు అంతటి వాడే దేవునికి విరోధంగా పాపం చేశాడు. ఎంతమంది చనిపోయారు తెలుసా? దగ్గరగా 70,000 మంది చనిపోయారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతుంది. కావున యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిపోయినట్టుగా బైబిల్లో చూస్తాం. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారమైన కుమారుడు. దావీదు చేసిన తప్పు ఏంట్రా అంటే జనాభా లెక్క అనేది యెరూషలేములో జనాభా లెక్క రాయించాడు. ఎందుకంటే అప్పుడు జనాభా లెక్క రాయించినప్పుడు 4,70,000 మంది లెక్కకు వచ్చారు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడే లెక్క రాశారు, జనాభా లెక్క రాశారు. మరలా జనాభా లెక్క రాయకూడదు. కానీ దేవునికి విరోధంగా దావీదు దేవునికి ఇష్టానుసారమైన కుమారుడైన దేవునికి విరోధంగా జనాభా సంఖ్య రాయించాడు కనుక వెంటనే, ఎందుకంటే ఎంతమంది చనిపోయారో తెలుసా? 70,000 మంది చనిపోయారు. కనుక దేవునికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు ప్రియమైన సహోదరులారా. అంచేత సాధ్యమైనంత మట్టుకు ఆయన పాదాల దగ్గర సాగిలపడి, ఎందుకంటే ముందుకు సాగాలి. కానీ మనం ఎవరం కూడా దేవునికి విరోధంగా ఏది కూడా మనం చేయలేము. దేవునికి విరోధంగా చేసేది ఏది కూడా దేవుడు మెచ్చడు ప్రియమైన దేవుని బిడలారా. చేత కోరాహు, దాతాను, అబీరాము దేవునికి విరోధంగా లేచినప్పుడు ఇంచుమించుగా 14,700 మంది రోగాల చేత చచ్చిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఒక యాజకుడు యొక్క మనవడు ఎలియాజరు, ఫినిహాసు వీళ్ళందరూ మోయాబీ స్త్రీలతో పాపం చేసినప్పుడు దేవుడు మొత్తినప్పుడు 24,000 మంది చనిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దావీదు ఎందుకంటే జనాభా లెక్క దేవునికి వ్యతిరేకంగా జనాభాను లెక్కించడం ద్వారా ఎంతమంది చనిపోయారో తెలుసా? 70,000 మంది చనిపోయారు. ప్రియమైన సహోదరులారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రస్తుత దినాల్లో ఎవరికీ భయం లేదు. దేవుడన్నా భయం లేదు, సేవకుడన్నా భయం లేదు,
సంఘమన్నా భయములే. కనుక ఎవరు మట్టుకు వాళ్ళే విరోధంగా ఎన్నో ఆలోచనలు, పాపం కానీ మాటలు కానీ, ఎందుకంటే ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళే ఎన్నో పనులు చేస్తున్నారు గనుక దేవుడు వాటిని సహించడు ఎంత మాత్రం కూడా. దేవునికి విరోధంగా లేచిన ప్రతి దానిని కూడా దేవుడు పాతాళానికి ఏం చేస్తాడంటే అణిసివేస్తాడు. దేవునికి విరోధంగా లేచినప్పుడల్లా ఆయన పగను ఏం చేస్తాడంటే ఆయన ఉగ్రత మన మీదకు చూపెడతాడు. అంచేత ఆయన బలిష్టమైన రెక్కల కింద అణిగి మణిగి జీవించడం మనకు ఉత్తమము అని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు మరి ఈ మాటలను గురించి ఎందుకంటే చక్కగా వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్యం, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నారు. వారిలో నుండి తొలగిపోవాలి. ఎవరైనా విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ఆ స్థలములో నీవు ఉన్నప్పుడు వెంటనే ఆ విరోధంగా మాట్లాడే వారితోటి నీవు కూడా కలిసిపోకూడదు. అక్కడి నుంచి నువ్వేమైపోవాలంటే తొలగిపోవాలి. కోరాహు, దాతాను, అబీరాములతో కొంతమంది ఏకీవించారు. ఏకీవించిన వాళ్ళందరూ కూడా తెగులు చేత చచ్చిపోయారు. ఏకీవించని వారందరూ కూడా బ్రతికారు. అలాగే దావీదుతో కూడా కొంతమంది ఏకీవించారు. 70,000 మంది ఏకీవించిన వాళ్ళు 70,000 మంది, 4,70,000 మంది లెక్కకు వచ్చారు. కానీ ఎంతమంది చనిపోయారు తెలిసి 70,000 మంది చనిపోయారు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనం పాపంతో ఏం చేయకూడదంటే ఏకీవించకూడదు. పాపాన్ని సమర్థించకూడదు. తప్పు తప్పనే చెప్పాలి, నిజం నిజమనే చెప్పాలి, అంతేగాని సమర్థించకూడదు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రేమతోటి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే భేదములు ఆటంకములు కలగచేయ వారిని కనిపెట్టుకొని ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నారు. వారిలో నుండి మీరు ఏం చేయాలి? తొలగిపోవాలని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్యాన్ని, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతో, ఎందుకంటే మీరు సన్నద్ధులై ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులు, ఏక మనస్సు కలిగి ఉంటారు. ఎక్కడైతే ఏకత్వం ఉంటుందో అక్కడ ప్రభు యొక్క ఆత్మ మీ మధ్యన సంచరిస్తారు. ఎక్కడైతే ఏకత్వం కలిగి ఉంటామో అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీ మధ్యన సంచరిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరులు, ఏకత్వం కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ కూడా ఒకే ఆలోచన రాదు, ఏదో ఒక ఆలోచనకు అందరూ కట్టుబడాలి. ఒక మాటకి మనం ఎందుకంటే కట్టబడాలి. పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతుంది. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నారు. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నారు. సంఘాల్లో ఏముంటాయంటే కక్షలు ఉంటాయి. కనుక వాటిని విన్నప్పుడంట అవి నిజమని నమ్ముతున్నాను.
కానీ మనలో ఉన్న కక్షలు ఏం చేయాలంటే తీసివేయాలి. కనుక కక్షలు తీసివేసి పగలు పక్కన పెట్టి దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క ప్రేమను బట్టి ఏం చేయాలంటే ముందుకు సాగాలి. యేసు ప్రభు కలవరి సిలువలో కూడా ఆయన కక్షలు తోడలేదు, ప్రేమ చూపించాడు. తన హింసించిన వారిని, దూషించిన వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక ఈ రాత్రి కక్షలు మానాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో నుంచి వాక్య భాగాన్ని చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగములో అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఒక్కడ. అవయవములు అనేకములు, శరీరం ఒక్కటే గనుక మా కన్ను చేతితో నీవు నక్కర్లేదని చెప్పజాలు, తల పాదములతో నాకు అక్కర్లేదని చెప్పజాలు. అంతేకాదు శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనంగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవం ఘనత లేనిదని ఆ తంతుమ్యం అవయవములు మరి ఎక్కువగా గనపరచవు. కనుక రాత్రి మన శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికి ఎంత కలిసి ఉంటాయి చూడండి. ఎందుకంటే కన్ను కనపడతలేదంటే శరీరం అంతా ఆగిపోతుంది, చెవు వినపడడం లేదంటే శరీరం అంతా సహకరిస్తుంది. కనుక శరీర అవయవాలు ఎలాగైతే ఐక్యంగా ఉంటున్నాయో, కలిసి ఉంటున్నాయో, మనం కూడా కలిసి ఉండాలి. అంతేగాని దేవునికి విరోధంగా ఇచ్చేద్దాం అంటే దేవునికి విరోధంగా చేసేది ఏమీ కూడా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక దేవుని విరోధంగా లేచిన వారు మిరియాము దేవునికి విరోధంగా లేచి, కోరాహు, దాతాన్, అబీరాం విరోధంగా లేచారు. దావీదు అంతడు వాడే విరోధంగా లేచాడు. అహరోను మనవళ్ళు ఎందుకంటే దేవునికి విరోధంగా లేచారు. దేవుడు ఎవరిని ఊరుకోలేదు. నీకు రాత్రి వేళ విరోధాన్ని మాని ప్రేమ కలిగి, ఎందుకంటే ఏకం కలిగి, ఐక్యత కలిగి ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవా, నీకు రాత్రి వేళ మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి సహాయం చేయండి నాయన. వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని మాలో కక్షలు, విరోధాలు మాని దేవుని బిడలుగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించి అవి మా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం సదాకాలం తోడనిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమానికి మీరు అందరూ మా పరిచయకు ప్రార్థన చేసి సహకరించాలని ప్రేమతో మనవి చేస్తాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.